Hi guys, good morning, happy Sunday. So myself Sadhguru. So let's have some small conversation about perception and reality. మనం చాలా వరకు చాలా లైఫ్ ఈవెంట్స్లో మనం మన పర్సెప్షన్ని బేస్ చేసుకొని మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. బట్ రియాలిటీ విల్ బి సమ్ అదర్ థింగ్ వేర్ రియాలిటీ తెలిసిన తర్వాత బాధపడుతూ ఉంటాము. లెట్స్ టేక్ సమ్ స్మాల్ ఎగ్జాంపుల్. సో నేను ఒక ఎన్జిఓతో లీడర్షిప్ సెషన్స్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. సో వాళ్ళతో నేను ఒక 2 to 3 months కొలాబరేట్ అయ్యాను. ఆల్ ఆఫ్ ద సడన్ ఆ కాంటాక్ట్ అబ్బాయితో నాకు అంటే ఇంక తను కాల్ రాలేదు. సో 1 వీక్ వెయిట్ చేశాను. తర్వాత నేనే కాల్ చేశాను మళ్ళీ తనకి. సో తను రెస్పాండ్ అవ్వలేదు. సో నేనేమనుకున్నాను అంటే ఓకే, నాతో అవసరం అయిపోయింది. సో దట్ తను నాకు ఇంకా కాల్ బ్యాక్ రాలేదు అనుకున్నా. బట్ ఎనదర్ ఆఫ్టర్ 1 వీక్ నేను మళ్ళీ తనకు మెసేజ్ చేశాను. సో ఐయామ్ కన్క్లూడింగ్ దిస్ ఫ్రమ్ మై ఎన్‌జిఓ అని చెప్పేసి. సో తను మళ్ళీ కాల్ చేసి చెప్పాడనమాట. లాస్ట్ 3 వీక్స్ నుంచి తను వేరే విషయాల మీద చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. వేర్ హీ ఈస్ అనేబుల్ టు కాంటాక్ట్ మీ యాస్ వెల్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో నా పర్సెప్షన్ తను నెగెటివ్‌గా చూపిచ్చింది. బట్ రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ హీ ఈస్ గుడ్ అని. సో ఇలా మనం చాలా సార్లు మన పాస్ట్ ఈవెంట్స్‌ని బేస్ చేసుకొని, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని మనం కన్‌క్లూజన్స్‌కి వచ్చేస్తా ఉంటాము. విచ్ ఈస్ బిట్ రాంగ్. బట్ we need to overcome that. So if we face reality, or like if we accept reality in life, at least like we will be bit happy. Thank you guys.